ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ సర్కార్ కొండంతవి ఎలుకను పట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ ఎం లక్ష్మణ్. ఇక ఈ కేసులో అధికారులను బలిపశువును చేశారని ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఇక పూటకో మాట రోజుకో నాటకం మాదిరిగా రేవంత్ వ్యవహారం ఉందన్నారు లక్ష్మణ్. వాస్తవంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఆడుతున్న నాటకము డ్రామా. వీళ్ళ వైఫల్యాలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలుగా ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వీరు చేసేటువంటి విచారణలు దర్యాప్తులు ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని దాన్ని బాధ్యులు చేయలేదు. ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని రేవంత్ రెడ్డి గారు విచారణ తప్పితే కాలయాపన ఒక టీవీ సీరియల్ మాదిరిగా ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకమే ప్రజల దృష్టి మళ్లించడానికి. మాకు ఇస్తానని పెన్షన్ 4,000 అడగకుండా, లేదా మాకు 2 లక్షల ఉద్యోగాలు యువత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను ప్రచారంలోకి రాకుండా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రకటించినాడు మా అశోక్ నగర్ చిక్కడపల్లిలో. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్